వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నగల దుకాణంలో 17 తులాల వెండి పట్టీల చోరీ. ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహిస్తోందని పేర్కొంటూ నంద్యాల కలెక్టరేట్ వద్ద ధర్నా. వాసవి హైస్కూల్ నందు ఘనంగా వార్షికోత్సవ మరియు ఫేర్వెల్ డే వేడుకలు. సిరివెల్ల మెట్ట వద్ద బస్సు ప్రమాదం, 10 మందికి స్వల్ప గాయాలు. సిరివెల్ల మండలంలో అర్ధరాత్రి వరుస దొంగతనాలు, ఒకేసారి 5 ఇళ్లలో చోరీ. శ్రీ శారదా విద్యాపీఠం పాఠశాలలో అనిల్ పురిటి మరియు పిల్లల హాస్పిటల్ నందు ఉచిత వైద్య శిబిరం. ప్రశాంత వాతావరణంలో ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలు విజయం వరిస్తుందని ధీమా వ్యక్తం చేసిన సీనియర్ అడ్వకేట్ విజయశేఖర్ రెడ్డి. రుక్మిణి పాండురంగ స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలకు ఏర్పాట్లు, ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఎస్టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు భారీ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా పెండింగ్ లో ఉన్న 4 డిఏలను తక్షణమే విడుదల చేయాలని, 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీ ఏర్పాటుతో పాటు మధ్యంతర భృతి ఐఆర్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఉపాధ్యాయుల చిరకాల కోరికైన సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, పెండింగ్ లో ఉన్న అన్ని బకాయిలను వెంటనే చెల్లించాలని నినదించారు. ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘం నేతలు హెచ్చరించారు. రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు దశలవారీ పోరాటంలో భాగంగా ఈరోజు కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎన్నికల్లో ఏదైతే ఈరోజు ప్రభుత్వం ఉందో ఆ రోజు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, మా పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని, ఈ పరిష్కార మార్గంలో ఒక రోడ్డు మ్యాప్ను ప్రకటించాలని చెప్పి మీ యొక్క పోరాట పందాన్ని ఎన్నుకున్నాము. ఈ దశవారీ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఈ నెల 20వ తారీఖున అమరావతిలో పెద్ద ఎత్తున ఎక్కువ సంఖ్యలో పోరాటం చేయబోతున్నాము. ప్రభుత్వము చర్చలు కాదు, హామీలు కాదు, పరిష్కారానికి ఒక రోడ్డు మ్యాప్ను ప్రకటించాలని చెప్పి కోరుకుంటూ, అలా కాని పక్షంలో ఖచ్చితంగా మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని మీకు హెచ్చరిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. పి శివశంకర్, రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. రాష్ట్రోపాధ్యాయ సంఘం ఇచ్చినటువంటి పిలుపు మేరకు 2వ దశ కార్యక్రమము కలెక్టరేట్ దగ్గర ధర్నాలు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఉపాధ్యాయ సమస్యలైనటువంటి టెట్టును ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు మినహాయించాలని చెప్పేసి డిమాండ్తో ఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉండేటువంటి అన్ని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ద్వారా జంతర్ మంతర్ దగ్గర ధర్నా కార్యక్రమము నిర్వహించడం జరిగింది. నంద్యాల జిల్లా నుండి జిల్లా అధ్యక్ష కార్యదర్శులతో పాటు 8 మందిని పోయి అక్కడ ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక్క మాటతో అందరూ టెట్ పాస్ కావాలనేటువంటి డిమాండ్ పెట్టడం సరికాదు. ఎందుకంటే అనేక వృత్తుల్లోకి వచ్చినటువంటి వారు, ఉదాహరణకు కోర్టు తీర్పు ఇచ్చినటువంటి జడ్జి గారు మళ్ళీ ఇప్పుడు పరీక్ష పాస్ కమ్మంటే కాగలరా? అది కాని పని. 50 ఏళ్ళు దాటినటువంటి ఉపాధ్యాయులు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకందరికీ మినహాయించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా విన్నవించేది ఏమంటే, న్యాయపరమైనటువంటి ఉపాధ్యాయ డిమాండ్లను మరియు ఆర్థికపరమైనటువంటి డిమాండ్లను వెంటనే సాధించాలని, ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతూ ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పట్టించుకోకపోతే
దశల వారీగా ఎలాంటి ఆందోళనకైనా కూడా మేము వెనకాడమని తెలియజేస్తూ జై ఎస్టీయు. పేరు అజాంబేగ్, ఎస్టీయు నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల సాధన కొరకు 3 దశల పోరాటంలో భాగంగా 2వ దశ పోరాటాన్ని ఈరోజు జిల్లా కలెక్టర్ ముందు నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వానికి మా డిమాండ్ ఏమంటే, మీరు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి న్యాయపరమైనటువంటి హామీలు 12వ పిఎస్ని వెంటనే నియమిస్తామని, సిపిఎస్ను రద్దు చేస్తామని, 34,000 కోట్ల అర్యస్సులు చెల్లిస్తామని మాయ మాటలు చెప్పి గద్దె మీదకి ఎక్కిన తర్వాత మా సమస్యలను పెడచెవిన పెట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము తెలియజేయడమంటే, ఈ రాష్ట్రంలో అవునన్నా కాదన్నా ప్రభుత్వాలను మార్చేటటువంటి సత్తా ఈ ఉపాధ్యాయ సంఘాలకు ఉందని గ్రహించాలి. ఇప్పటికైనా మా న్యాయమైన సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి గత ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో ఈ ప్రభుత్వానికి కూడా గతి పట్టించడానికి మేము కూడా రోడ్లు ఎక్కుతామని తెలియజేస్తున్నాం. నంద్యాల పట్టణం 1 టౌన్ పరిధిలోని హెచ్ఎం జ్యువెలర్స్ లో 2 మహిళలు వెండి కాళ్ల పట్టీలు కొనేందుకు వచ్చి 17 తులాల వెండి పట్టీలను చోరీ చేసినట్లు గుర్తించిన జ్యువెలరీ షాప్ యజమాని అల్తాఫ్ హుసేన్ ఫిర్యాదు మేరకు 1 టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈరోజు అనగా 12/2/2026 తేదీన నంద్యాల 1 టౌన్ పరిధిలోని గోల్డ్ షాప్ లైన్ ఉన్నటువంటి హెచ్ఎం జ్యువెలర్స్ లో దాని ఓనర్ అయిన అల్తాఫ్ హుసేన్ వచ్చి 1 టౌన్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశాడు. దానిలో విషయం ఏమంటే, ఒక 2 లేడీస్ వచ్చేసి గోల్డ్ షాప్ కి వెండి పట్టీలు కొనడానికి అని చెప్పేసి వచ్చారు. వచ్చిన తర్వాత షాప్ ఓనర్ తో మా మాటల్లో పెట్టి అతన్ని డైవర్ట్ చేసేసి 2 జతల వెండి పట్టీల్ని దొంగలించడం జరిగింది. ఆ ఓనర్ వచ్చేసి ఆ 2 లేడీస్ మీద డౌట్ వచ్చి వెయిట్ చెక్ చేసుకోగా దాదాపు 170 గ్రాముల అంటే 17 తులాల వెండి పట్టీలు తక్కువ రావడం జరిగింది. అప్పుడు ఆ షాప్లో ఉన్నటువంటి కెమెరాల్ని షాప్ ఓనర్ చెక్ చేయగా అందులో దాదాపు 17 తులాల వెండి పట్టీల్ని ఎవరైతే కొనడానికి వచ్చిన 2 లేడీస్లో ఒక లేడీ తీసుకొని తన ఒళ్ళో పెట్టుకుని వెళ్ళిపోవడం జరిగింది. దాని విషయంలో ఈ షాప్ ఓనర్ అయిన అల్తాఫ్ హుసేన్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు కంప్లైంట్ చేశాడు. దాని విషయంలో వాళ్ళిద్దరి మీద దొంగతనం కేసు నమోదు చేశాము. ఆ సీసీ ఫుటేజెస్ కూడా బార్డర్ పోలీస్ స్టేషన్స్ కి పంపించాం. ఆ 2 లేడీస్ నార్మల్ డ్రెస్ లోనే శారీలోనే వచ్చారు. వాళ్ళ ఫుటేజ్ కూడా మేము ఇప్పుడు సర్క్యులేట్ చేస్తాం. నంద్యాల పట్టణం నూనెపల్లెలోని వాసవి హై స్కూల్ నందు ఘనంగా వార్షికోత్సవ వేడుకలు మరియు ఫేర్వెల్ డే వేడుకలు స్కూల్ కరెస్పాండెంట్ ఉదయగిరి వాసవి దస్తగిరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి, డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి, డాక్టర్ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ రాధిక, డాక్టర్ క్రాంతి, జెస్సిపాల్, ఉదయగిరి శాంతి, రామయ్య, సహదేవరెడ్డి, ఇమాం హుసేన్ హాజరయ్యారు. వక్తలు సందేశాలు అందించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విచ్చేసినటువంటి మరి అతిథులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అందులో మరి గుడిచెప్పటి స్కూల్ ప్రిన్సిపల్ మేడం శ్రీమతి జెసిపాల్ మేడం గారు వచ్చేందుకు మా యొక్క స్కూల్ తరఫున, మా కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో హాజరైన పేరెంట్స్ అందరికీ, విద్యార్థులకు, మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. గంటల నిద్ర అవసరం కాబట్టి 10 గంటలకు నిద్రకు వెళ్ళండి, 5 గంటలకు లేయండి. నిద్ర సరిగా లేకుండా మీరు స్లీప్ డిప్రైవ్ అవుతే మీ మైండ్, మీ బ్రెయిన్ అలసిపోతుంది, చదవలేరు. కాబట్టి మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త. కష్టపడి చదివి లాస్ట్ పరీక్ష రోజుల్లో మీ ఆరోగ్యం సరిగా లేకపోతే మీ పర్ఫార్మెన్స్ బాగుండదు. అలాగే మీరు సపోర్ట్ సిస్టమ్ కలిగి ఉండాలి. సపోర్ట్ సిస్టమ్ అంటే మీ తల్లిదండ్రులతో మాట్లాడాలి, తల్లిదండ్రులతో మీరు ముచ్చటించాలి, అప్పుడు మీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాయి. అలాగే మీ టీచర్స్ తో మీరు మాట్లాడాలి. యు మస్ట్ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్. ఈ విధమైనటువంటి థింగ్స్ ని మీరు పాటించినట్టయితే తప్పకుండా మీరు జీవితంలో ఈ 10వ తరగతి పరీక్షల్లోనే కాదు, మీ జీవితంలో మీరు సక్సెస్ అవుతారు. మీరు మీకు అలాగే మీ కుటుంబానికి మీరు ఉపయోగపడే వ్యక్తులుగా ఉంటారు. మన దేశం ఎదురు చూసే మంచి పౌరులుగా మీరు తయారవుతారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ 2 ఉన్నట్లయితే మీరు ఎన్నో ఉన్నత శిఖరాలకు చేరుతారు చాలా సులభంగా.
ఎగ్జామ్ గోయింగ్ చిల్డ్రన్స్కి ఆల్ ది వెరీ బెస్ట్. ఆల్రెడీ మంచి స్కోర్స్ గ్రేడ్స్ సాధిస్తున్నారు వాసవి స్కూల్ నుంచి. ఈసారి మున్ముందు కూడా ఇలాంటి విజయాలు సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్తో ఉన్న అనుబంధము గత 10 సంవత్సరాల నుంచి ఉండింది. అలాగే స్కూల్ కోసం మేము మంచి మాడ్యూల్తో మీతో ట్రైనింగ్ వర్క్షాప్ చేపిద్దాం అనుకుంటున్నాము. అబౌట్ హెల్త్, గుడ్ అండ్ బ్యాడ్ స్లీప్, గుడ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఆల్సో గుడ్ ఫుడ్ అండ్ బ్యాడ్ ఫుడ్, ఇటువంటి మంచి మంచి విషయాల మీద మీకు ట్రైనింగ్ వర్క్షాప్ ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాను. సార్ గారు అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు అస్. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నంద్యాల పట్టణం రంగరాజ్ వీధిలోని శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు శ్రీ భావసార క్షత్రియ సమాజ్ సభ్యులు వెల్లడించారు. ఈ వేడుకలకు సంబంధించిన ప్రత్యేక ఆహ్వాన పత్రికను సమాజ ప్రతినిధులు ఈ రోజు ఘనంగా ఆవిష్కరించారు. శివరాత్రి సందర్భంగా స్వామివారికి మరియు అమ్మవారికి ప్రత్యేక కళ్యాణాన్ని నిర్వహించనున్నట్లు సభ్యులు తెలిపారు. ప్రత్యేక పూజలు, మహాశివరాత్రి పర్వదినం రోజున ఆలయంలో అభిషేకాలు, విశేష అర్చనలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్లు చేస్తున్నారు. మనవి మన 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి రంగరాజు వీధిలో వెలిసినటువంటి శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవస్థానం నందు ఆదివారం 15వ తేదీ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాత్రి 11 గంటలకు గణపతి పూజతో ప్రారంభమయ్యి లింగోద్భవ సమయమున పంచామృత అభిషేక కార్యక్రమం, మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, అష్టోత్తర నామాలతో పూజలు మరియు శివపార్వతుల యొక్క కళ్యాణము జరుగును. కావున భక్తాదులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదము స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగరని మనవి చేయుచున్నాం. నంద్యాల జిల్లా సిరివెల్ల మెట్ట వద్ద అండర్ బ్రిడ్జిని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురి అయింది. ఈ ప్రమాదంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. సిరివెల్ల మెట్టపై ఉన్న అండర్ బ్రిడ్జి కిందికి దూసుకెళ్లిన బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గాయాల పాలైన వారిని 108 సాయంతో నంద్యాల GGH కు తరలించి చికిత్స అందించారు. బస్సు బ్రేక్ ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమని డ్రైవర్ పేర్కొన్నాడు. రోడ్డు ప్రమాదంతో కొంతసేపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం వెంకటాపురం గ్రామంలో అర్ధరాత్రి వరుస దొంగతనాలు, ఒకేసారి 5 ఇళ్లలో చోరీ జరిగింది. ఒకే గ్రామంలో ఒకే రాత్రిలో 5 ఇళ్లలో దొంగతనాలు జరగడంతో స్థానికంగా కలకలం రేపింది. ఇళ్లకు తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడ్డ దుండగులు బీరువాలు, అల్మారాలు పగులగొట్టి బంగారం, నగదు దోచుకెళ్లారు. ఈ ఘటనతో గ్రామమంతా భయాందోళనకు లోనయ్యారు. గ్రామస్తుల సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సిరివెల్ల సిఐ రాము దొంగతనం జరిగిన ఇళ్లను పరిశీలించారు. ఆనంద ఇల్లు మామూలుగా వాళ్ళు నిన్న ఉదయాన్నే హైదరాబాద్ వెళ్ళిపోయినారు. నిన్న ఉదయాన్నే రాత్రి తెల్లజామున చూసేసరికి గేటు ఓపెన్ చేసినారు. ఏందబ్బా అని తిత్తే లోపల తిత్తే తాళం పడగొట్టేసినారు. కానీ లోపలికి పోయి అంతా చెక్ చేసినారు. మామూలుగా ఆ బట్టలు గిట్ల అన్నీ ఏం తాకలే. ఒక బుట్టలు కమ్మలు పోయి చెవులవి మా జత బీరువాళ్ళు 2 ఓపెన్ చేసినారు. మొత్తం చీరలన్నీ బయట వేసినారు. తెల్లజామున వచ్చి మేమందరం పోయి చూసినాము. ఆమె ఇంటికి వెళ్ళామని చెప్తే పోయి చూడిపోమంటే పోయి చూసినాము. చూస్తే దాంట్లో ఆమె చెప్పింది బంగారము, డబ్బులు అట్నే ఉండే ఆ బీరువాలో, వేరే బీరువాలో. వాళ్ళు చూడమంటే వాళ్ళ ఫోన్ లైన్లో ఉండి పోయినాం. పోము. ఆ అమ్మాయి ఆదుర్తతో చెప్పింది అనమాట. సరే అని అమ్మటే నేను లేచినప్పుడే వీటి సంగతి స్వామి ఫోన్ చేసిన అయ్యకు, వీటి సంగతి సొంత దొంగలు పడ్డారు ఇటు సంగతి అంటే అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది ఈ సంగతి అని. సరే నేను మా వాళ్ళు 4-5 పోయి అంతలోకి వాళ్ళు ఎర్రలు కూడా వచ్చినారు. అయ్య పంపిస్తే వచ్చినారు. అది తీసుకుని పోయినాం. నేను అందరం పోయి లోపలికి పోయి చూస్తాం. అది గడి కింది కొడితే రాలే కానీ పైకి కొడితే వచ్చింది. అది వాళ్ళకి అనుకోలే. లేకపోతే అవి కూడా పోయినాయి. 2 గాజులు, 10,000 డబ్బులు. మా ఇంట్లో రాత్రి దొంగతనం జరిగింది. దాంట్లో ఈ గాజులు నలగొట్టేసి పోయారు. మా ఇంటి రిజిస్ట్రేషన్ కాగితాలు కనపడలేదు.
గాజు తీసి నల్లగొట్టి తీసుకొని పోయారు. ఏవైనా విలువైన వస్తువులు అయినా పెద్దనా విలువ 10,000 రూపాయలు దగ్గర ఉన్నాయి, మరి అవి ఏం లేవు. వ్యాపారం లక్ష్మీ పార్వతి. మొన్న ఈ గొడవ జరిగిన కానీ మేము ఆడుకుంటుంటే ఇక్కడ దొంగలు వచ్చి పరాక్రమం చేసిపోయారు. అదే బంగారు గాజులని చేశారండి. ఇది మా ఫ్రెండ్ ఇల్లు, నేను బాడెక్కుంటున్నాను. ఒక 2 days బ్యాక్ బంగారం పెట్టుకోవాలని 9,000 అడిగినాడు. అమౌంట్ నేనే ఇచ్చాను. వాళ్ళ అక్కకు ఇచ్చేసి బీరోలో పెట్టేసింది. బీరోలో పెట్టేసాను. నైట్ నేను 1:30 వరకు తిరిగాను ఇక్కడ. ఆయనకే వాళ్ళు 3 సార్లు దొంగతనం చేసినారంట. మాకు తెలియదు, ఆ విషయం ఎవరు చెప్పలేదు. మేము 1:30 నాకు లోపల నేను 2 గంటలకు పడుకున్నప్పుడు నాకు గడబెట్టినారు. గడబెట్టేసి ఇక్కడ బీరో బగలు కొట్టి నేను దొంగతనం చేసి తీసుకెళ్ళాను అమౌంట్. మా ఊర్లో ఎప్పుడు ఇట్లా దొంగతనం జరిగిందే లేదు. నంద్యాల పట్టణం ఫరూక్ నగర్లోని శ్రీ శారదా విద్యాపీఠం పాఠశాలలో అనిల్ పురిటి మరియు పిల్లల హాస్పిటల్ నందు డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డిచే ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేశారు. చిన్నారులలో ఆరోగ్య సమస్యలను ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స అందించడం ద్వారా ఆరోగ్యంగా చురుకుగా విద్యాపరంగా ముందుంటారని వైద్యులు సూచించారు. ఇటువంటి ఉచిత వైద్య శిబిరం పేద ప్రజలు నివసిస్తున్న ప్రాంతంలో అలాగే శారదా విద్యాపీఠం పాఠశాలలో ఏర్పాటు చేసిన డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డికి స్కూల్ ప్రధానాచార్యులు వెంకటేశ్వర్లు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇటువంటి వైద్య శిబిరాలు మరిన్ని ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. సహకరించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. నమస్కారం, నేను డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి, అనిల్ చిల్డ్రన్స్ హాస్పిటల్. నేను పీడియాట్రిషియన్ అండ్ న్యూరనాటాలజిస్ట్ అండి. సో నా పీడియాట్రిక్స్ అయిపోయిన తర్వాత ఒక 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తర్వాత నంద్యాలలో మనం అనిల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇవాళ మనము ఈ శారదా విద్యాపీఠం హై స్కూల్లో వెంకటకృష్ణయ్య సార్ ఆధ్వర్యంలో ఈరోజు మనం మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ మెడికల్ క్యాంపులో చిన్నపిల్లల ఆరోగ్య సమస్యలు గుర్తించి వాళ్ళకి తగిన మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ మెడికల్ క్యాంప్కి సహకరించిన డాక్టర్ సహదేవుడు సార్ గారికి, శివనారెడ్డి సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి గారు చిన్నపిల్లల వైద్య నిపుణుల ఆధ్వర్యంలో ఈ నంద్యాల పట్టణంలోని ఫరూక్ నగర్లో స్లమ్ ఏరియాలో పేద ప్రజలకు, పేద చిన్నారులకు ఈ ప్రీ మెడికల్ క్యాంపు నిర్వహించడం ఎంతో సంతోషదాయకం, ఆనందదాయకం. ఎందుకంటే ఇటువంటి సదవకాశాన్ని మా పాఠశాలలో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని మంచి ఆరోగ్య సమాజంగా మారుతుందని ఆశిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాన్ని మా పాఠశాల నిర్వహించినటువంటి గౌరవనీయులు డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి గారికి శ్రీ శారదా విద్యాపీఠ ఉన్నత పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సరస్వతి విద్యాపీఠం తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో భాగంగా నంద్యాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల కేంద్రంలో ప్రశాంతంగా న్యాయవాదులు వారి ప్రాధాన్యత ఓట్లను పోటీలో ఉన్న అభ్యర్థులకు వేయడం జరిగింది. నంద్యాల బార్ అసోసియేషన్ నుండి సీనియర్ న్యాయవాది అయిన విజయశేఖర్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేశారు. 141వ సీరియల్ నెంబర్గా పోటీలో ఉన్న వీరికి నంద్యాల జిల్లా మరియు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో మద్దతు తెలిపి ఓట్లను వేశారని వారికి ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు న్యాయవాది విజయశేఖర్ రెడ్డి. నమస్కారం. ముఖ్యంగా న్యాయవాద సోదరులందరికీ, ముఖ్యంగా మా బార్ అసోసియేషన్ అంటే నంద్యాల బార్ అసోసియేషన్ న్యాయవాద సోదరులందరూ కూడా మంచి మనసుతో అందరి ఆశీర్వాదం మేరకు అందరినీ అడిగిన తర్వాత నేను నామినేషన్ వేయడం జరిగింది. అందుకు అందరు సుముఖంగా తెలిపినారు. ఆ సందర్భంగా వారు తెలిపిన మద్దతుతో నేను ముందుకు వెళ్ళాను. నేను నామినేషన్ వేశాను. నా సీరియల్ నెంబర్ 141. దీనికి అందరూ స్పందించి స్వచ్ఛందంగా వచ్చి అందరూ మంచి మనసుతో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు, మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నాకు మద్దతు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఈరోజు జరిగిన ఈ టైం వరకు జరిగిన పోలింగ్లో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగింది. అందరూ 100కి 99% మొదటి ప్రాధాన్యత ఓటేశారు. మిగతా వారు ఎవరికి ఇష్టమైన వారికి సెకండ్ థర్డ్ అట్లా వేసుకుంటూ వెళ్ళారు. కానీ వారందరూ కూడా నాకు మంచి మనసుతో మద్దతు తెలిపి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు వేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నేను అన్ని జిల్లాలో తిరగడం జరిగింది. అక్కడ కూడా
నాకు వాళ్ళకు ప్రాధాన్యత అయిన తర్వాత ఒకసారి నాకు కూడా ఎక్కువ వైజాగ్, శ్రీకాకుళము, కడప, చిత్తూరు జిల్లాలో కూడా ఎక్కువ, కడప చిత్తూరు జిల్లాలో కూడా ఎక్కువ ఉంది. మన కర్నూలు జిల్లాలో కూడా ఎక్కువ ప్రాధాన్యత ఓటు పడడం జరిగింది. కాబట్టి ఈ ఎన్నికల్లో అందరి ఆశీర్వాదాలతో నేను మొట్టమొదటిసారిగా బార్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిచి అందరి సాయంతో గెలిచి నేను కూడా మెంబర్ అవుతానని ఆశిస్తూ అందుకు సాయం చేసి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగల దుకాణంలో 17 తులాల వెండి పట్టీల చోరీ. ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహిస్తోందని పేర్కొంటూ నంద్యాల కలెక్టరేట్ వద్ద ధర్నా. వాసవి హైస్కూల్ నందు ఘనంగా వార్షికోత్సవ మరియు ఫేర్వెల్ డే వేడుకలు. సిరివెల్ల మెట్ట వద్ద బస్సు ప్రమాదం, 10 మందికి స్వల్ప గాయాలు. సిరివెల్ల మండలంలో అర్ధరాత్రి వరుస దొంగతనాలు, ఒకేసారి 5 ఇళ్లలో చోరీ. శ్రీ శారదా విద్యాపీఠం పాఠశాలలో అనిల్ పురిటి మరియు పిల్లల హాస్పిటల్ నందు ఉచిత వైద్య శిబిరం. ప్రశాంత వాతావరణంలో ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలు విజయం వరిస్తుందని ధీమా వ్యక్తం చేసిన సీనియర్ అడ్వకేట్ విజయశేఖర్ రెడ్డి. రుక్మిణి పాండురంగ స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలకు ఏర్పాట్లు, ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.